ఇప్పటి వరకు గణపతి యొక్క ఆరాధన గౌరీని నవగ్రహాలు ఆరాధన చేస్తున్నాం. అదేవిధంగా 16 నామాలు చెప్పాను. ఈ 16 నామాలు కూడా రోజు నిత్యం మనం ఎప్పుడైతే ఆరాధిస్తుంటామో గణపతికి ఈ 16 నామాలు ఆయన యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. అంటే ఈ 16 నామాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఆ 16 నామాలు అంత ముఖ్యమైన సుముఖం చేయగలంత కపిలోగతిగా ఉద్బోధనో విజ్ఞానాగా అనాదిగా అంటుంది. సుముఖము చూడండి, దేవతలకు కూడా ఆ ఫేస్ ఉంటుంది. అంటే ముక్కోటి దేవతలలో ఆయన యొక్క అద్భుతమైన ఫేస్ కదా ఏ దేవతలు సుముఖం చేయగలంత ఒకే గంధంలో కలిగిన వాళ్ళు చంద్రుడు డైలీ మ్యాక్సిమం కాకపోతే బయట చూస్తున్నాం. అంతే కాకుండా ఈరోజు పాత్రలో చతుర్దశి, అవును చతుర్దశి పంచమి చతుర్దశి కాబట్టి అంటే ఇప్పుడు విన్నాం కాబట్టి మన మైండ్ మొత్తం దేని మీద అవుతుంది సార్ ఫోకస్, బయటకు వెళ్ళగానే చతుర్దశి పోతుంది. అంటే విన్నదాన్ని చూడడానికి ఎన్నో ప్రయత్నిస్తున్నాం. అది చూసినా కానీ ఈ యొక్క వినాయకుడి యొక్క ఆరాధన చేస్తే ఈరోజు నాకు తెలిసి ఈ తెలంగాణ కానీ యావత్ భూమండల మొత్తం కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క గల్లీ అంతటా కూడా వినాయకుడి యొక్క ఆరాధన కంపల్సరీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే చాలా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఒక వినాయకుడు 4 వినాయకులు వచ్చేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క వినాయకుడి యొక్క ఆరాధన చేస్తే ఆ రోజు కూడా మనకు చంద్రుడు చూసిన ఆ యొక్క శాపం కూడా పడదు. తర్వాత ఏం చెప్పారు, ఆ యొక్క స్వామివారి యొక్క రూపం ఇదేనా, వేరే రూపం కూడా ఉంది, బాలుడి రూపం. ఏమున్నది అక్కడ పార్వతీదేవి స్థానానికి వెళుతుందని ఆ యొక్క మూడు పిండిని తీసి బొమ్మ తయారు చేస్తుంది. తమిళనాడులో ఈ యొక్క ఫేస్ కాకుండా గణపతిది నాకు అంత ఐడియా వస్తుంది. నేను వెళ్ళాను, ఆ బాలుడి రూపంలో ఆ యొక్క గణపతి ఉంటాడు. అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది. మురళి గారు మా పాప Thanks for your performance. Ready for the Thank you. Summarize. సార్ మీరు ఏమైనా దోశ దగ్గర చేయండి సార్, వాళ్ళకి చెప్పండి ఆర్డర్ వస్తుంది తీసుకోండి. కూర చట్నీ అటే ఉన్నాయి. ఏ మొదలు ఓన్లీ సీనియర్స్ पूरी करी में चम्मच नहीं गई है ఓన్లీ సీనియర్స్ కానీ చెప్పినా जल्दी लेकर आओ రే శివాడే దీనిలో స్పూన్ పెట్టి చాలు.
చౌదరి గారు రెడీ అయిపోతారు. ఏంటి ఇడ్లీ కోసమా?